రెడ్డిగా హైదరాబాద్ వర్షిన్ పార్క్లోని విద్యుత్ అమరవీరుల స్తూపానికి వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు నివాళులర్పించారు. విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ జాతీయ నాయకురాలు పాస్య పద్మ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. 2000 సంవత్సరం ఆగస్టు 28న ఆనాడు తమిళ సురవరం సుధాకర్ రెడ్డి గారు, అమరజీవి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ, చలో అసెంబ్లీ, అది పెద్ద కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ కన్సర్న్ లో పనిచేస్తుందని, అందుకని విద్యుత్తు ఛార్జీల మోత ప్రజలపైన వాతగా ప్రజల బతుకులతో ఆడుతున్నటువంటి అంశంగా ఆనాడు పెద్ద ఎత్తున ఊరు వాడ ఉప్పెనగా మొత్తం ఉమ్మడి రాష్ట్రం అంతా ఆంధ్ర తెలంగాణ అనకుండా జరిగింది. అప్పుడు వామపక్షాలు మొత్తం అన్ని ఎర్రజెండా పార్టీలు కూడా ఒక వేదిక ముందుకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ నాయకత్వం వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఏదైనా ఈ ఆగస్టు 28 అనేది చీకటి దినం. ఆ రోజు ఇక్కడ ఇదే బషీర్బాగ్ లో మేము అందరం కూడా ఉన్నాం. గుర్రాతో తొక్కించారు, అనేక పద్ధతులు లాఠీ చార్జ్ చేశారు, బాస్వాయి ప్రయోగించారు, వాటర్ దాన్ని కూడా చేశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా గుర్రాలు తొక్కించినా మొత్తం మీద అసెంబ్లీ దాకా పొంతాం అనేటువంటి పడతలకు పోయినందువల్ల ఇక్కడ అప్పుడే ముగ్గురు మరి ఆనాడు విద్యుత్ పోరాటంలో ఉన్నటువంటి మరి నేల కొరిగినటువంటి నేపథ్యం